నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా 2 రోజులు మాట్లాడారు. అయితే ఇందులో ముఖ్యంగా కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ వాళ్ళు నేను పట్టించుకుంటాను, బాగా చూసుకుంటాను అని అది చెప్పడం, జగన్ 2.0ను చూస్తారని చెప్పడం ఇక మీదటి నుంచి. అండ్ ఎవరైతే అంటే నిర్లక్ష్యానికి గురయ్యారు, లేకపోతే మాకు సరిగా పట్టించుకోలేదు అంటున్నారో ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్లు, ఇలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా వాళ్ళ కష్టాల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే ఇంకా అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా ఎండగట్టడం చూసాము. ఇలా ఒక్కొక్కటి ప్రస్తావించుకుంటూ వెళ్ళారు. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. చాలా వరకు అంటే చాలా కాన్ఫిడెన్స్ చూస్తున్నాము ఇప్పుడు జగన్ మాటల్లో కానీ ఆయన ప్రస్తావనల్లో అంటున్నారు. ఎలా ఉంటుంది ముందు అంటే ఇక్కడ నుంచి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఇక్కడ నుంచి ఇంకా ఆయన మొదలు పెడతారా యుద్ధము అని. మరి ఇది రైట్ టైం కాకపోవచ్చా, లేకపోతే ఆయన ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి ఇంత ఫైర్తో మాట్లాడుతున్నారు? అంటే ఎందుకంటే కార్యకర్తల్లో మీరు చెప్పినట్టు కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అనేది కీలకం. సరే, ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తారా, 30 ఏళ్ళు ఉంటారా, 2.0 చూపిస్తారా అనేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడింది, ఈయన మీద కాదు. ఆయన తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా ఆయన ఇంకా అధ్వానంగా అంటే ఏమీ లేకుండా వద్దురు చంద్రబాబు వద్దు, మనం మళ్ళీ జగనే మేలు అనిపించే విధంగా పాలన చేస్తే అప్పుడు వీళ్ళకి అవకాశం వస్తుంది. మనకు అదే కదా జరుగుతూ ఉంది. మన డెమోక్రసీలో మనకి 2 పార్టీలు ప్రధానంగా ఉంటాయి, 3వ పార్టీ ఏదో కొన్ని రాష్ట్రాల్లో తప్ప. ఈ పార్టీ వద్దు, మాకు భరించలేము అనుకున్నప్పుడు ఈ పార్టీని గెలిపిస్తారు, ఈ పార్టీ వద్దు, దీన్ని భరించలేము అనుకున్నప్పుడు ఆ పార్టీని గెలిపిస్తారు. అదే కదా జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే కార్యకర్తలకు ధైర్యం కల్పించడం అనే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి రాజ్యసభ సభ్యుల్లో 4 వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మేయరు, డిప్యూటీ మేయరు, ఈ చైర్మన్ మున్సిపల్ ఎలక్షన్లో సరే తెలుగుదేశం విధానాలు, తెలుగుదేశం అవలంబిస్తున్న వైఖరి, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే వాళ్ళు అనుసరిస్తున్న విధానం 100% తప్పు, అందులో డౌట్ లేదు. పోయినసారి వైసీపీని ఏమైతే విమర్శించారో అవే పనులు వీళ్ళు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఏం జరుగుతాయంటే, ఇప్పుడు 49 మంది ఏమో కార్పొరేటర్లు ఉన్న చోట ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన చోట డిప్యూటీ మేయర్ను వాళ్ళు లాక్కున్నారు. ఎలా లాక్కున్నారంటే భయపెట్టి, ప్రలోభ పెట్టి, బెదిరించి లాక్కున్నారు. జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి అంత కాన్ఫిడెంట్గా మాడకపోతే ఏమవుతుందంటే కార్యకర్తల్లో మనోబలం తగ్గుతుంది. మనకి ఎవరు కొట్టినా మనకి ఎవరు దిక్కులేరు, మనకేం లేదు, ఈ పార్టీలో ఉంటే ఎవరికి డేంజరు, మనకు ఒకటి సైలెంట్ అయిపోవడము, లేదంటే ఆయన ఏం పోయింది, ధర్నాలు అంటాడు, అవంటాడు, ఇవంటాడు, అవన్నీ మనం రోడ్డు మీదకి వస్తే మనం పోలీసు వాళ్ళతో కేసులు పడాలా అని అనుకునే వాళ్ళు కూడా కొంత శాతం ఉంటారు కదా. జగన్ గారికి కార్యకర్తలు ఇప్పటికీ సాలిడ్గా ఉన్నారు వైసీపీకి అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఉన్నవాళ్ళు కూడా జారిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మనోధైర్యం, ఇప్పుడు వీళ్ళు ఏదైనా పిలుపునిస్తే ఏ ధర్నాను చేయడానికి మన క్యాడర్ అంత బలంగా ఉండాలి కదా. క్యాడర్లో ఆల్రెడీ అసహనం ఉంది, వైసీపీ పైన అభిమానం ఉన్నా, జగన్ గారి మీద అభిమానం ఉన్నా, అదేమంటారు ఒక మొండి అభిమానం ఉన్నప్పటికీ క్యాడర్లో అసహనం ఎందుకు ఉందంటే, పోయిన 5 సంవత్సరాలు మీరు క్యాడర్ని పట్టించుకోలేదు, మాకేమీ చేయలేదు, కాబట్టి మేము మళ్ళీ 5 సంవత్సరాలు ఈ ప్రతిపక్షంలో ఉండి అంతకుముందు పోరాడినారు. 14-19లో తెలుగుదేశం వాళ్ళతో పోరాడి జగన్ని అధికారంలో చూడాలనుకుని జగన్ అధికారంలో చూశారు. ఈ 5 ఏళ్ళు జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టి కొంత అసంతృప్తికి, అసహనానికి గురైనారు. అసంతృప్తికి, అసహనానికి గురైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు. ఈ 5 ఏళ్ళు భరించాలి అంటే 4 సంవత్సరాల 4 నెలలు ఉంది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు అనేది సుదీర్ఘకాలం. ఈ సుదీర్ఘకాలాన్ని భరించాలి. ఈ సుదీర్ఘకాలాన్ని భరించిన తర్వాత అప్పుడు మళ్ళీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి 2.0 పాలన చేస్తాడు, కార్యకర్తలని పట్టించుకుంటాడని నమ్మి పనిచేయాలి. ఇంత ఉంది దీంట్లో వ్యవహారం. అందుకని ఆయన కార్యకర్తలకు ధైర్యం కల్పించడం కోసం ఆయన గట్టిగానే మాట్లాడినారు. కానీ ఇంకా ఆయనకు వేరే దారి లేదు. ఎందుకు దారి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అంటే ఆయనే కదా, ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన. ఎవరు ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని? బీజేపీ ప్రశ్నించదు, జనసేన ప్రశ్నించదు, ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి. ప్రశ్నించేదంతా జగన్ ఒక్కడే ప్రశ్నించాలి. ఆయన ఏమిటేదో మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు పోవడం లేదంటే స్పీకర్ నిర్ణయమో ఏదో అన్నారు.
స్పీకర్ నిర్ణయంతో మీకేం పని అసెంబ్లీకి పోయి మాట్లాడుకోకుండా? స్పీకర్ ఇవ్వడు, నీకు ప్రతిపక్ష హోదా అంటే 5 ఏళ్ళు పోరా, 5 సంవత్సరాలు ఇంకా అసెంబ్లీకి పోరా? ప్రతిపక్ష హోదా అనే ప్రోటోకాల్తో ముడిపెట్టి మీరు ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడకపోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు, ఏదో స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది అన్నట్టుగా మాట్లాడినారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఆయన 30 ఏళ్ళు పాలిస్తాననేది ఆయన కాన్ఫిడెన్స్, అంటే ఆయన నమ్మకము విశ్వాసం దాన్ని మనం ఏం కాదనలేము. కానీ మీరు 5 ఏళ్ళు అధికారం ఇస్తేనే తలకిందులైపోయి తికమకబడి అని గోల చేసేసారు. 30 ఏళ్ళు అధికారంలోకి రావాలంటే మీ పార్టీని మీరు ఎంతగా నిర్మించుకోవాలి, మీరు మారాలి కదా ముందు. మీరు ఎక్కడ మారుతున్నారు? నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా, నేను కార్యకర్తలని సార్ అట్లా చూడండి ఇట్లా చూడండి అంటున్నారు, కానీ నమ్మకం ముదరాలి కదా. మీ నాయకులు వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అసలు ఎందుకు ఓడిపోయారు, మిమ్మల్ని ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? కేవలం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లే మీరు ఓడిపోయారా? కేవలం చంద్రబాబు సూపర్ 6 అనే దాన్ని ప్రజలను మోసం చేయడం అంటే ఇంకా ఇప్పటివరకు మోసం చేయడం అనేది లేదు. ఈయన దృష్టిలో మోసపూరిత వాగ్దానాలే కదా, అవి ఇవ్వడం వల్లే మీరు ఓడిపోయారా? మీరు ఓడిపోవడానికి అది ఒకటే కారణమా? లేదంటే ఈవీఎంలను హ్యాక్ చేయడం వల్ల మీరు ఓడిపోయారా? అది నమ్మదగిన అంశం కాదు కదా. ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఈవీఎంలను తిడతారు. ప్రాబ్లం ఎక్కడుందంటే మీ పార్టీలోనే మీరు పునర్నిర్మాణం చేసుకోకుండా మీ పార్టీలోనే మీరు అసలు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు అసహనము, ఎందుకు అసంతృప్తి? గత 5 ఏళ్ళు ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏం జరిగాయి? మీరు ఎందుకు ప్రజలకు దూరమైనారు? ప్రజల మధ్యన మీరు లేకుండా పోవడం అనేది ఎంత మైనస్ అది. మీరు ప్రజల మధ్య ఎప్పుడున్నారు? ఒక ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు ఎప్పుడు కనిపించారు? ఎప్పుడున్నారు? మీరు ఎప్పుడో బటన్ నొక్కడానికి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి అలా అనేవాళ్ళు. మరి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి అన్నప్పుడు అవతల వాళ్ళు విమర్శిస్తారు కదా, బటన్ నొక్కేది ఏముంది, మూలలో ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుంది అన్నారు కదా. వాళ్ళు అన్నారా లేదా? బటన్ నొక్కడానికి కాదు కదా ముఖ్యమంత్రి ఉండేది. కేవలం మరి మీ పథకాలు అన్ని అద్భుతంగా ఇచ్చినా కూడా ఎందుకు మిమ్మల్ని ఓడించారు? ఎందుకంటే ప్రజలకు చాలా కావాలి. కేవలం ప్రజలు కొంత డబ్బులు మీరు బ్యాంకులో వేసినంత మాత్రాన దాని ఆధారంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపించరు. రేపు చంద్రబాబు నాయుడు అయినా అంతే. సూపర్ 6 హామీలు సక్సెస్ఫుల్గా ఆయన అమలు చేసినప్పటికీ, ఒకవేళ చేయగలిగితే అప్పుడు కూడా మిగతావన్నీ చూస్తారు జనం. ఇప్పుడు దౌర్జన్యాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ జనం చూస్తూ ఉంటారు. మీరంతా గతంలో వాళ్ళు అన్నారు కదా, మీరు మాత్రం ఏం చేశారు? మీరు ఎమ్మెల్సీలని కిడ్నాప్ చేస్తున్నారు, మీరు మాత్రం ఏమి పోలీసులను ఉపయోగించుకోకుండా ఏమైనా రాజ్యం వెళ్తున్నారా, మీరు మాత్రం ఏమైనా సత్యంగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారని చూస్తారు కదా. అన్ని కొలమానాలు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. మీరు ఇచ్చే 2000కి వాళ్ళు ఓటు వేయరు, మీరు ఇచ్చే సూపర్ 6 పథకాలకు వాళ్ళు ఓటు వేయరు. వాళ్ళ మైండ్లో వేరే ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ వార్డులో, వాళ్ళ ఊర్లో ఉన్న నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ రౌడీలు గుండాలుగా మారిపోయారా, వాళ్ళ ఎమ్మెల్యేని భరించలేనంత దౌర్జన్యాలు చేస్తున్నాడు, ఈ లెక్కలన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంతే తప్ప ఊరికే సాలిడ్గా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఓటేయరు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెక్ చేసుకొని వాళ్ళ పార్టీ తప్పుదోవలో ఎక్కడ పోతా ఉందో చెక్ చేసుకోకపోతే ఆయన ఎన్ని పథకాలు అమలు చేసినా ఆయన ప్రమాదంలో ఉన్నట్టే. సూపర్ 6 నేను అమలు చేసేస్తే అయిపోయింది, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇచ్చేసినాను కదా, మళ్ళీ మనల్ని ఎందుకు గెలిపించరనే భ్రమకు గురైనాడు అనుకో. వీళ్ళు ఎలా భ్రమకు గురైనాడో ఆయన కూడా అలాంటి భ్రమకే గురవుతారు. ఇకపోతే జగన్ గారు అడిగిన పాయింట్లలో కీలకమైన పాయింట్లు ఏమిటంటే, ఒకసారి మనం చూసుకుంటే, ఇప్పుడు ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ప్రచారం చేశారు కదా. మరి ఇన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? మీరు ఇంటింటికి మేము కాలర్ పట్టుకొని నిలదీయండి, మేము హామీలు మర్చిపోతే మమ్మల్ని ఇది చేయండి, ఇది అన్నారు కదా. ఇప్పుడు ఎవరిని నిలదీయాలి? ఈ మేనిఫెస్టోలు, బాండ్లు, చొక్కాలు పట్టుకొని ఇవన్నీ ఏమైనాయని ఆయన అడిగారు. వీళ్ళు జూన్కి కానీ పథకాలు ఇచ్చే అవకాశం లేదు. అంటే ఒకవేళ ఇస్తే ఎంతమందికి ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది. ఇకపోతే మేము అప్పులు చేసినామని అన్నారు కదా. 14 లక్షల కోట్లు అన్నారు, 12 లక్షల కోట్లు అన్నారు. తీరా చూస్తే బడ్జెట్కి వచ్చేసరికి 6 లక్షల కోట్లు ఎంతో తేలింది కదా. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్, కీలకమైన క్వశ్చన్ అది. 9 నెలల్లో మీరు అన్ని రికార్డులు బద్దలు కొట్టారు అప్పుల్లో. అమరావతి పేరు చెప్పి 52,000 కోట్లు, బడ్జెట్ అకౌంట్లో ఉన్న అప్పులు 80,000 కోట్లు, మార్క్ఫెడ్ సివిల్ సప్లైస్ ద్వారా 8,000 కోట్లు, ఏపీ ఎండిసి ద్వారా 5,000 కోట్లు, మొత్తం 1,45,000 కోట్లు అప్పులు చేశారు మీరు. బటన్ నొక్కలేదు, ప్రజలకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఏమి ఇంకా అమరావతిలో ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఇన్ని 1,45,000 కోట్ల అప్పులు ఏం చేశారు? మనకి ఏమిటి లెక్క గిక్క ఉందా?
పోనీ మేము ఇచ్చిన పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారంటే రైతు భరోసా లేదు, వసతి దీవెన లేదు, మత్స్యకార భరోసా లేదు, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, జగనన్న చేదోడు, లా నేస్తాం, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆపేశారు కదా. అన్నీ ఆపేశారు. 1,45,000 కోట్లు అప్పులు చేశారు 8 నెలల్లో. ఏమైనాయి ఆ డబ్బులు? ఏమైనాయి? సంపద సృష్టించడం అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి జోబులో సంపద సృష్టించడము, చంద్రబాబు నాయుడు గారికి కావలసిన వాళ్ళ సంపద సృష్టించడమే అని ఆయన అంటారు జగన్. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. మరి 1,45,000 కోట్లు అప్పులు చేశారా? చేస్తే దేనికోసం చేశారు? మీరు 1వ తేదీ జీతాలు ఇస్తామంటున్నారు కదా. ఏ నెల 1వ తేదీ కరెక్ట్గా జీతాలు ఇచ్చారో లెక్కలు చెప్పండి అంటున్నాడు ఈయన. మరి చెప్పొచ్చు కదా మీరు. లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. ఏం కౌంటర్ ఇచ్చారు? అయ్యా మీ 1.0నే జనం తట్టుకోలేక మమ్మల్ని గెలిపించారు మీ దౌర్జన్యాలని, ఇంకా 2.0 గురించి ఎందుకు మాట్లాడతారు? ఇంకా మీ పాలన ఏం మర్చిపోలేదు స్వామి, మీరు పెట్టిన కేసులు అవి ఇవి అంటున్నారు. మీరు అదే చేస్తున్నారు కదా. లోకేష్ గారు డిప్యూటీ మేయర్, తిరుపతి డిప్యూటీ మేయర్, ఇంకొకటి ఎలా కైవసం చేసుకున్నారు హిందూపురం అనేది ఒకసారి. అంటే గతంలో వాళ్ళు దొంగ ఓట్లు వేసి గతంలో వాళ్ళు బెదిరించి ఇనానిమస్ చేసుకోవడం వల్లే కదా ఈ గతి వచ్చింది అని కూడా అనొచ్చు. వచ్చింది నిజమే, కానీ మీరు అదే చేస్తున్నారు కదా. సేమే కదా. మీకు ఒక 1.5 year వెయిట్ చేస్తే ఏమైండేది? మీకు 1.5 yearలో ఏమన్నా అద్భుతాలు ఏమైనా చేస్తారా మున్సిపాలిటీలో? మీరు ఏం చేయరు కదా. ఇంకా ఈయన ఏమంటారంటే ఉద్యోగాలు, అయ్యా మీరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు, బాగానే ఉంది. ఉన్న ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్లకు 10,000 ఇస్తామని మోసం చేసి వాళ్ళందరినీ బీకేశారు. 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉంది. బెవరేజెస్లో 18,000 ఉద్యోగాలు పోయాయి. బెవరేజెస్ అంటే అప్పుడు వీళ్ళు ప్రభుత్వ పరం చేశారు కదా. ఇప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అవి అన్నీ కూడా, వైన్ షాపులు ఇవన్నీ కూడా. అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంటే నడపడం వల్ల దాంట్లో కొన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి అప్పుడు రాష్ట్రం మొత్తం మీద. వాళ్ళందరినీ తీసేశారు. వేరే దారి లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉంటారు? మీరు ప్రభుత్వ ఉద్యోగులను IR పేరుతో మోసం చేశారు. 3 DAలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన అడిగాడు. మా హయాంలో 4 పోర్టులు నిర్మించాము. రామాయపట్నం పోర్టును 70% పూర్తి చేశాము. 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాము. ఇన్ని చేశాము. కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము. ఇవన్నీ చేశాం కదా. మీరు ఏం చేశారు? 8 నెలల నుంచి ఏం చేశారు? డావోస్ పోయాము, పోయాము, అది ఇది అన్నారు. అదేదో అవస్థ అని చెప్పినారు. ఎక్కడొచ్చినాయో చెప్పండి. ఇసుకలో మాకు 700 కోట్లకు పైగా మేము ఆదాయం తెచ్చేవాళ్ళము, మీరు 0 ఆదాయము, పైగా సేమ్ మాకంటే ఎక్కువ రేటు ఉంది అంటున్నాడు ఆయన. లిక్కర్ స్కామ్లో ఏదో జరిగిపోయిందని మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి మీద రాస్తున్నారు కదా పత్రికల్లో. మరి ఏం జరిగిపోయింది? నేను యూనిట్లు తగ్గించి నేను రేట్లు పెంచితే నాకు ఎందుకు మామూళ్ళు ఇస్తారు? మీకే ఆ లెక్కన మాకు మామూళ్ళు ఇచ్చినట్టు మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా, మీరు ఇంకా ఎక్కువ యూనిట్లు పెంచారు కదా అనేది ఆయన క్వశ్చన్. రెడ్ బుక్ రాజ్యాంగము అది ఇంకా ఎప్పటి నుంచో అంటున్నాడు ఆయన. రెడ్ బుక్ మీరు జనాలను వేధిస్తున్నారని. నటనలో చంద్రబాబుకు అవార్డులు ఇవ్వాలి, ఎన్టీఆర్ కంటే బాగా నటిస్తాడు అంటున్నాడు. ఇవన్నీ మామూలు ఆయన జోకులు ఉంటాయి కదా. చంద్రముఖిని నిద్ర లేపడమే చంద్రబాబుకు ఓటేయడం అంటేనే. ఆ రోజు నేను మొత్తుకున్నాను, నా మాట వినలేదు మీరు. మీ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు రకరకాలుగా ప్రచారం చేయించుకుంటున్నాడు తప్ప వాస్తవంగా మా హయాంలో ధ్వంసమైపోయింది అనే దానికి ఏమీ దాఖలాలు లేవు. మీ హయాంలోకి మా హయాంకి ఒకసారి చూసుకుంటే అని ఈ రొటీన్ ఇవన్నీ చెప్పారు ఆయన. ఫైనల్గా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే కార్యకర్తలని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయన జనంలోకి వచ్చి జనంలో ఉండి మాట్లాడి ఈ ప్రెస్ మీట్లో ఆ గతంలో పెట్టింటే ఏమైంది ఆయనకి? ఇప్పుడేమో 8 నెలల్లో 5-6 ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. అప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కనపడిందా మనకి ఎప్పుడైనా? ఫస్ట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు అదేదో మీడియా హౌస్ ఏదో కూలగొట్టిన సందర్భం తప్ప ఇంకెక్కడ కనపడలేదు ఆయన. కాబట్టి ఆయన ఏమిటంటే 30 ఏళ్ళు ఉండాలి అని ఆయన నిజంగా అనుకుంటే 30 ఏళ్ళు ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ప్రజలకు 5 ఏళ్ళకి విసిగి వేసారిపోతున్నారు. జగన్ అని కాదు, చంద్రబాబు అని కాదు, ఒకరని కాదు, ఎవరైనా సరే 5 ఏళ్ళు చూస్తారు. 5 ఏళ్ళకి వాళ్ళకి అసహనం వచ్చేస్తూ ఉంది. 30 ఏళ్ళు ఉండాలి. అప్పుడెప్పుడో బెంగాల్లో 34 ఏళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళు ఉండాలి అంటే మీరు మీ పార్టీ నిర్మాణము కానీ మీరు ఒక నాయకుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి, ఏముండాలి అనేది ఎంత క్రాస్ చెక్ చేసుకొని ఎంత రికన్స్ట్రక్ట్ చేసుకుంటే సాధ్యమవుతుంది. అది ఊరికి కాన్ఫిడెన్స్ చెప్పడం ఏముంది? పోయినసారి కూడా వైనాట్ 175 అన్నారు. ఏమైనా వచ్చింది? వైనాట్ 175 11 కదా వచ్చాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికంటే నా కార్యకర్తలు కూడా నమ్మాలి. ఊరికే ఆడుకోరు కార్యకర్తలు చప్పట్లు కొట్టినంత మాత్రాన మామూలు కొంచెం ఆలోచించే కార్యకర్తలు అంతా ఏమనుకుంటారు? మనం గత 5 ఏళ్ళు మనం గందరగోళంగా ఉండడం వల్లే కదా ఈరోజు ఓడిపోయామని వాళ్ళకి తెలుసు కదా. తెలియనది వాళ్ళ నాయకులకు తెలియదా? తాము ఎందుకు ఓడిపోయామో చాలామంది తెలియదా?
ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడిన నాయకులందరినీ ఎందుకు అంతంత తేడాతో ఓడించారు వాళ్ళకి తెలియదా? కేవలం చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనో చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలతోనో గెలిపించారని భ్రమపడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు అయినా జగన్ గారైనా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రజలు అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని, నాయకుల్ని. వాళ్ళు ఓటుకు 2000 తీసుకుని కూడా వెయ్యొచ్చు కూడా. మీరు 2000 ఇచ్చినంత మాత్రం అందరూ మీరు కూడా పంచారు కదా, ఎందుకు గెలవలేదు మీరు? ఏమో వైసీపీ ఖర్చు పెట్టలేదా ఎన్నికల్లో? మరి వాళ్ళు ఎందుకు గెలవలేదు? డబ్బు గిబ్బు ఇవన్నీ ఊరికే, అవన్నీ మనం మాట్లాడుకోవడానికి. డబ్బు కాదు, వాళ్ళు ఏదో ప్రజలు ఏదో ఆలోచిస్తారు, శాంతి భద్రతలు ఆలోచిస్తారు, వాళ్ళ ఊరిలో ప్రశాంతంగా ఉందో లేదో ఆలోచిస్తారు, వాళ్ళ వీధిలో తమ పిల్లలకు రక్షణ ఉందో లేదో ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచనల మధ్య వాళ్ళు రేపు ఓటేస్తారు. కేవలం మీరు చెప్పినంత స్థూలంగా ఆలోచించే ఓటు వేరు. ఆయనకి లిస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. ఏమేమి మాట్లాడాలనుకున్నారో మ్యాక్సిమం అన్నిటి గురించి నిన్న ఈరోజు చాలా విషయాలను కవర్ చేసుకుంటూ వచ్చారు. మరి అంటే ఏదైనా కానీ కార్యాచరణలోకి రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వీళ్ళకి కూడా జూన్ నెలకి ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఏ ప్రభుత్వానికి తన పనితీరుకి. జూన్ నెల నుంచి జగన్ గారు కార్యక్షేత్రంలో సీరియస్గా దిగాల అక్కర్లేదు అనేది చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. అమ్మకు 100 నుంచి మొదలవుతుంది, ఎందుకంటే అప్పుడే కదా స్కూల్ తెరుస్తారు, ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. మరి అప్పుడు నుంచి చూడాలి జగన్ గారు ఎంత యాక్టివ్గా ఉండాలనేది చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. జగన్ గారు నిర్ణయించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ.